దేశం మొత్తంలో రైతులు పండించిన పంటకి ఎంఎస్పీని పెంచాలి, దాన్ని రైతుకు అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నూతన ఒరవడికి నూతన పద్ధతులను శ్రీకారం చుట్టింది. ఇవాళ ఎఫ్సిఐ బియ్యం కొనడం కావచ్చు, సిసిఐ పత్తిని కొనడం కావచ్చు, ఇదంతా కూడా గవర్నమెంట్ అప్లై చేస్తుంది. ఇక్కడ పత్తి 7,521 రూపాయలు ఎంఎస్పి కింద నిర్ణయిస్తే ఇవాళ మిల్లలు జిన్నింగ్ మిల్ ఓనర్స్ అంతా కూడా రకరకాల ఒత్తిళ్లకు గురి చేసినప్పటికీ కూడా నిన్న జి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు మేమిద్దరం కూర్చొని రైతాంగంతో చర్చించి అదేవిధంగా సిసిఐతో చర్చించి కాంటాలు పెట్టకుండా ఉండడం బాగాలేదు, వెంటనే కాంటాలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఇవాళ రైతులు తనకు తెలిసిన మిల్లుకి తన దగ్గరలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్లుకి తీసుకుపోతే ఇవాళ కొని డబ్బులు పే చేసే సిస్టానికి అంగీకారం జరిగింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా పత్తి కొనుగోళ్ల విషయంలో ఏ స్టేల్మేట్ అయితే ఏర్పడిందని చెప్పి ఇబ్బందులు జరుగుతాయని చెప్పిండ్రు, అవన్నీ లేకుండా ఈరోజు మాట్లాడి సార్ట్అవుట్ చేయడం జరిగింది. అంతటా అన్ని జిన్నింగ్ మిల్లులలో రైతుల పత్తి కాంటలు పెడుతున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఇవాళ వడ్ల కొనుగోలు విషయం 2,320 రూపాయలు ఇవాళ ఏ ఎంఎస్పీ అయితే నిర్ణయించారు. ఇక్కడ ప్రతిసారి కూడా ఇబ్బంది అయ్యే మాట ఏంటంటే మిల్లులు తక్కువ, పంట ఎక్కువ, నాకు ఖాళీ లేదంటాడు, నాకు కెపాసిటీ లేదంటాడు, నేను దించుకొని అంటాడు. ఇలాంటి ప్రెషర్ టాక్టిక్స్ అన్ని కూడా పెట్టి ఇక్కడ కళ్ళాలలో రైతు పంట తీసుకొస్తే 20 రోజులుగా 25 రోజులుగా ఎండపోసుకోవాలి, వానకు తడిసి ఎండకు ఎండి వాళ్ళ బతుకులు కూడా ఎండి ఎన్ని ఇబ్బందులు పడుతుందో మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా పంట రాగానే ఎప్పటికప్పుడు వెంటనే ఇలా ఆరబోయించగలిగే కాంటలు పెడితే ఇంత పైలపైటువంటి ఆస్కారం ఉండదు. ఇదంతా పైలపైపోయింది మొత్తం. అంటే దాదాపు రైతు 20-25 రోజులుగా కళ్ళల్లో ఉండాలి, ఎండబోసుకోవాలి. అదేవిధంగా చివరికి క్లీనింగ్ మిషన్లు కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడం, ఉన్న మిషన్ కూడా పనిచేయకపోవడం వల్ల ప్రైవేటు క్లీనింగ్ మిషన్ తీసుకొచ్చి గంటకు 1000 రూపాయలు చెప్పి పట్టించుకునే. అంటే ఒక మాట చెప్పాలంటే హమాలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ బియ్యం కొంటున్నప్పుడు సుతిలిదారం పైసలు కానీ, గన్నీ పైసలు కానీ, ట్రాన్స్పోర్ట్ పైసలు కానీ, మిల్లింగ్ ఛార్జెస్ కానీ, చివరికి హమాలీ పైసలు కానీ ఇవన్నీ కూడా సిసిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇస్తాయి. కానీ ఇక్కడ ఐకేపీ సెంటర్లలో ఉండేటువంటి మార్కెట్ యాజమాన్యాలు అవన్నీ చెప్పకుండా రైతుతోటే ఈ హమాలీ పైసలు చెల్లించడం అనేది చాలా దుర్మార్గమైంది. మేము తప్పకుండా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. అంటే ఆరుగాలం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించే రైతులు కనుక ఏడిస్తే ఇవాళ మంచిది కాదు. కాబట్టి పంట తెచ్చిన వెంటనే క్లీనింగ్ మిషన్లు అందుబాటులో పెట్టి 2 రోజులలో 3 రోజులలో కాంటాలు పెట్టి కాంటా పెట్టిన వెంటనే రైతుకు సంబంధం లేకుండా అవి తప్పి కొట్టడం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయడం కావచ్చు, మళ్ళీ మిల్లులలో దించడం కావచ్చు, మిల్లులలో దిగేటప్పుడు మళ్ళీ తరుగు కావచ్చు, ఇవన్నిటితో సంబంధం లేకుండా 40 కిలోల నెట్టు 1 కిలో 600 గ్రాములు 1 కిలో పెట్టే సాంప్రదాయం ఉంది. కాబట్టి 41 కిలో మాత్రమే పెట్టాలని, 2-3 రోజుల్లో కాంటాలు పెట్టాలని, కాంటాలు పెట్టిన వెంటనే రైతులు మిర్చి చేయాలని, డబ్బులు సకాలంలో చెల్లించాలని, హమాలీ పైసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఇస్తుంది కాబట్టి హమాలీ పైసలు గవర్నమెంటే పే చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ఒకటే ఏడుపున్నది. ఇలా పంట పండించడం ఒక ఎత్తు అవుతుంది బిడ్డ, దానికంటే ఎక్కువ కష్టపడే పద్ధతి మార్కెట్లలో కొనసాగుతున్నది. వెంటనే ప్రభుత్వం ఇవాళ రైస్ మిల్లర్లతో మాట్లాడి ఈ ఏ లేకుండా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా శాసనసభ్యులు కావచ్చు, మా శాసన మండలి సభ్యులు కావచ్చు, మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఇవాళ రైతుల దగ్గరికి పోయి అన్ని విషయాలు తెలుసుకొని దాన్ని సార్ట్అవుట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైతే మరొకసారి మంత్రి గారితో కూడా మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.